సగం మీ 2 చేతులు తీసి కళ్ళ మీద బోర్లించుకోండి మాస్టర్స్. ఆ 2 చేతులు తీస్తూ మీ కళ్ళు ఓపెన్ చేసి చిరునవ్వుతో మీ అరచేతులను చూసుకోండి. చక్కగా ఈ 20 మినిట్స్ ధ్యానానికి క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్ సుబ్రహ్మణ్యం సార్. నమస్కారం అమ్మా. సార్ ఏంటి అని అన్నారా? 1 సెకండ్ సార్ అన్నా. మాస్టర్స్ చక్కగా ఒక 30 సెకండ్స్ యాజ్ యూజువల్ అమ్మకి ఉపదేశిస్తారు. చక్కగా ఒక 30 సెకండ్స్ మౌనంలో కూర్చొని మనం అనేది స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. సార్ గురు పౌర్ణమి సందర్భంగా న్యూ ఎనర్జీ వారియర్స్ టీం తరఫున డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ కూడా గురు స్వరూపమే. ఇక్కడ ఒకడు గురు స్వరూపంగా ఉండి ఇంకొకళ్ళు మాత్రం మానవుడుగా ఏదో చాలా సామాన్యమైనటువంటి వాడుగా ఉన్నారని ఎప్పుడు అనుకోకండి. అందరిలో ఉన్నటువంటిది ఆ మహాశక్తి అయినటువంటి ఆ గురువే మనందరి రూపాలలో నిరంతరం ఉన్నారు. అసలు ఆ గురువు యొక్క అస్తిత్వం, ఆ మహా చైతన్యం యొక్క అస్తిత్వం కానీ లేకపోతే
అసలు ఈ శరీరానికి కూడా అస్తిత్వం ఉండదు అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. కాబట్టి అందరూ గురు స్వరూపాలు. ఒకవేళ నన్ను గురువు అనుకుంటే అందరూ గురువే, నన్ను మామూలు మనిషి అనుకుంటే అందరూ మామూలు మనిషే, అంతే. అయితే మనందరం ఎప్పటికైనా పట్టుకోవాల్సింది ఆయన్నే. అందరికీ గురువు ఆయనే. ఇప్పుడు మనందరినీ కట్టి ఉంచుతున్న థ్రెడ్ ఎవరు? దారం రమణ భగవాన్. రమణుడి వల్ల మనందరం కలిసి ఉన్నాం, రమణుడి వల్ల. కాబట్టి అంతర్గతంగా మనందరిలో పనిచేస్తున్నది రమణుడే, రమణ భగవానే. మరొకసారి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చిన్న చిన్న స్తోత్రాలు, తర్వాత నేను నాకేవో వచ్చిన కొన్ని పాటలు, వాటిని కంపోజ్ చేసుకుంటూ ఉంటాను నేను. అవి పాడుకుందాము. మొదట విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే నాకు ఏవి గుర్తుండవు నాకు, అందువల్ల నేను పాడింది అన్ని రికార్డ్ చేసుకుంటాను. నాకు ఏవి గుర్తుండవు అసలు, అది వచ్చిన ఇబ్బంది. నాకు అది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. పలక మీద ఒకటి రాసామనుకోండి, అది వెంటనే తుడిచిపోతుంది. ఏమిటో
శరణు చెందిన జీవులకు అభయము ప్రసాదించు. శరణు చెందిన జీవులకు అభయము ప్రసాదించు. రమణుడకు రమణుడకు వందనం గురు వందనం రమణుడకు వందనం గురు వందనం రమణుడకు గురు వందనం రమణుడకు గురు వందనం రమణుడకు గురు వందనం రమణుడకు. మీరు కూడా మనసులో పాడుకుంటూ ఉండొచ్చు. వందనం గురు వందనం రమణుడకు వందనం వందనం గురు వందనం రమణుడకు వందనం గురు వందనం రమణుడకు. దారి తెలియని జీవులకు దారి తెలియని జీవులకు రహదారి చూపిన దారి తెలియక తిరుగుచున్న జీవులకు రహదారి చూపిన దారి తెలియక తిరుగుచున్న జీవులకు రహదారి చూపిన రమణుడకు వందనము రమణుడకు వందనం గురు వందనం రమణుడకు వందనం గురు వందనం రమణుడకు దారి తెలియక తిరుగుచున్న జీవులకు రహదారి చూపిన దారి తెలియక తిరుగుచున్న జీవులకు రహదారి చూపిన రమణుడకు 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 రమణుడకు
ఇది సద్గురు పాదుగా స్తవం ఇది. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సముచితమవ్యయం పరమప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాధ్యమకల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్ భావయేద్ గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్ భావయేద్ గురుపాదుకాం. నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాసితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్ భావయేద్ గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్ భావయేద్ గురుపాదుకాం. వ్యోమవద్బహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్షసుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్ భావయేద్ గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్ భావయేద్ గురుపాదుకాం. బుద్ధిరూపమబుద్ధికం త్రిత ఏకకూట నివాసినం నిశ్చలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్ భావయేద్ గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్ భావయేద్ గురుపాదుకాం. హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభ మాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్ భావయేద్ గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్ భావయేద్ గురుపాదుకాం. పంచ పంచ హృషీక దేహ మనశ్చతుష్క పరస్పరం పంచ భౌతిక కామ షట్క సమీర శబ్ద ముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్ భావయేద్ గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్ భావయేద్ గురుపాదుకాం. పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది జగద్విరుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్
भावयेत् गुरुपादुकां प्रातरेव हि मानसान्तर् भावयेत् गुरुपादुकाम् पञ्चवर्णरुचिर्विचित्रविशुद्धतत्त्वविचारणम् चन्द्रसूर्यचिदग्निमण्डलमण्डितं घनचिन्मयम् चित्कलापरिपूर्णमन्तरचित्समाधिनिरीक्षणम् प्रातरेव हि मानसान्तर् भावयेत् गुरुपादुकां प्रातरेव हि मानसान्तर् भावयेत् गुरुपादुकाम् हंसचारमखण्डनादमनेकवर्णमरूपकम् शब्दजालमयं चराचरजन्तुदेहनिवासिनम् चक्रराजमनाहतोद्भवमेकवर्णमतः परम् प्रातरेव हि मानसान्तर् भावयेत् गुरुपादुकां प्रातरेव हि मानसान्तर् भावयेत् गुरुपादुकाम् जन्म कर्म विलीन कारण हेतुभूतमबोधकम् जन्म कर्म निवारकं रुचिपूरकं भवतारकम् नाम रूप विवर्जितं निजनायकं सुखदायकं प्रातरेव हि मानसान्तर् भावयेत् गुरुपादुकां प्रातरेव हि मानसान्तर् भावयेत् गुरुपादुकाम् तप्त काञ्चन दीप्यमानमहानुमात्रमरूपकम् चन्द्रिकान्तरतारकैरवमुज्ज्वलं परमास्पदम् नीलनीरदमध्यमस्थितविद्युदादिविभासितम् प्रातरेव हि मानसान्तर्भावयेत् गुरुपादुकां प्रातरेव हि मानसान्तर्भावयेत् गुरुपादुकाम् स्थूल सूक्ष्म सह कारणान्तरखेलनं परिपालनं विश्वतैजस प्राज्ञचेतस अन्तरात्मनिजां सुखम् सर्वकारणमीश्वरं निठलान्तराळविहारकम् प्रातरेव हि मानसान्तर् भावयेत् गुरुपादुकां प्रातरेव हि मानसान्तर् भावयेत् गुरुपादुकां प्रातरेव हि मानसान्तर् भावयेत् गुरुपादुकाम्।
వైభవము కనులార చూడరు అరుణాచల రమణుని వైభవము కనులార చూడరు అరుణాచల రమణుని వైభవము మౌనమే పరమ సత్యముని మౌనమే పరమ సత్యముని అంతరంగమునాది నిత్య సిద్ధముని అంతరంగమునాది నిత్య సిద్ధముని తెలియజేసి అందరిలోన నేరుగా వెలిగే అరుణాచల రమణ అరుణాచల రమణ అరుణాచల రమణ రమణ మౌనమే పరమ సత్యముని మౌనమే పరమ సత్యముని అంతరంగమునాది నిత్య సిద్ధముని అంతరంగమునాది నిత్య సిద్ధముని తెలియజేసి అందరిలోన నేనుగా వెలిగే అరుణాచల రమణ 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 కనులార చూడరు అరుణాచల రమణుని వైభవము కనులార చూడరు అరుణాచల రమణుని వైభవము అరుణాచల రమణుని వైభవము మౌనమే పరమ సత్యముని అంతరంగమున అంతరంగమున ఆది నిత్య సిద్ధముని అంతరంగమునాది నిత్య సిద్ధమని తెలియజేసి మౌనమే పరమ సత్యముని మౌనమే పరమ మౌనమే పరమ సత్యమని మౌనమే పరమ సత్యమని అంతరంగమునాది నిత్య సిద్ధమని
దరిలోన నేనుగా వెలిగే అరుణాచల రమణ అరుణాచల రమణ 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 నీరుగా వెలిగే అరుణాచల రమణ అరుణ వెలిగే అరుణాచల రమణ కనులార చూడరు అరుణాచల రమణుని వైభవము కనులార చూడరు అరుణాచల రమణుని వైభవము 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 పాటలు సంగీతం అనేది ఒక సాధన. ఇది కూడా ఆ భక్తి మనం సంగీతంలో సంగతులు అనేవి ఉంటాయి. అంటే పాడిన దాన్ని రకరకాలుగా అది సంగీతం పరిచయం లేని వాడికి ఇది ఏంట్రా బాబు పీకిందే పీకుతున్నాడు ఇంకా పీకుతున్నాడు, పాడిందే పాడుతున్నాడు, కాసేపు అట్లా పాడాడు కాసేపు ఇట్లా పాడాడు, అదే పదాన్ని కాసేపు పొట్టిగా పాడాడు కాసేపు పొడుగ్గా పాడాడు, ఇట్లా అనిపిస్తుంటుంది అది. కానీ వాటిని సంచారం అంటారు, దాన్ని రాగ సంచారం. అది లోపల మనకి ఎంత హాయిదనాన్ని ఇస్తుంటుందో వాళ్ళు అట్లా పాడుకుంటూ ఉంటారు వాళ్ళు వాగ్గేయకారులు. అందుకే కేవలం ఆ సంగీతంతోనే వాళ్ళు ధరించిపోయినారు. ఆ భక్తి ఆ రాముడి మీద రకరకాలుగా ఆ రాముడిని చింత చేయడం, ఆ రాముడి గురించి ఆ లోపల ధ్యానం చేయడం రకరకాలుగా.
అతనికి ఆ వాగ్గేయకారుడికి లోపల ఎంత ఆనందం ఉంటుందో ఆ ఆనందంతో రమిస్తూ తన ఇష్టదైవాన్ని లేదా తన గురువుని అంత అన్ని రకాలుగా మమేకమయ్యి అది పాడుకోవడం. ఇది ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. అది వాళ్ళ ఇష్టం. అది మీరైనా పాడుకోవచ్చు. మనం రకరకాలుగా పిలుచుకుంటాం కదా భగవంతుని, అనేక రకాలు. అట్లాంటిది ఇంకొకటి గౌరీ శాస్త్రకం అని, ఇది బాగుంటుంది. తమాషగా ఉంటుంది. దీంట్లో ఉన్న ఆ పదాల కూర్పు ఇది శ్రీ చింతామణి రాసినటువంటిది. ఇది భజ గౌరీశం భజ గౌరీశం భజ గౌరీశం మందమతే. ఇది మామూలుగా వినడానికి భజ గోవిందం లాగా ఉంటుంది, కానీ దీంట్లో కూర్పు అంతా మారిపోతుంది, తమాషగా ఉంటుంది. భజ గౌరీశం గౌరీశం భజ మందమతే జల భవ దుస్తర జలది సుతరణం ధ్యేయం చిత్తే శివహర చరణం. అన్యోపాయం నహి నహి సత్యం గేయం శంకర శంకర నిత్యం. భజ గౌరీశం గౌరీశం భజ మందమతే. ఆయన అక్కడ మూఢమతే అన్నాడు, ఇక్కడ ఏమో మందమతే అనుకుంటుంది. ఏవైతే రెండు ఒకటే కదా. ఈశ్వరుని కొలవలేకపోవడం అనేది అది మూఢత్వానికి జడానికి సంబంధించిన లక్షణం, జడత్వానికి సంబంధించిన. భజ గౌరీశం గౌరీశం భజ మందమతే జల భవ దుస్తర జలధి సుతరణం ధ్యేయం చిత్తే శివహర చరణం. అన్యోపాయం నహి నహి సత్యం గేయం శంకర శంకర నిత్యం. అన్యోపాయం నహి నహి సత్యం. అన్యంగా ఏదైతే నీవు చూస్తున్నావో, పొందుతున్నావో, కనపడుతుందో అదంతా నహి నహి సత్యం, అదంతా నిజం కాదురా, మూఢమతే మందమతే. గేయం శంకర, గేయం నిత్యం కీర్తించు, పాడు. ఎవరిని? శంకర శంకర శంకర. ఏదైతే నిత్యమైనటువంటిదో ఈశ్వర స్వరూపము, గురుస్వరూపం ఏదైతే ఉందో దాన్ని నిరంతరం చేయరా, గానం చేయరా, గానంలో మునిగిపోరా నాయనా అంటుంది ఆవిడ. దారాపత్యం క్షేత్రం విత్తం దేహం గేహం సర్వమనిత్యం ఇది పరిభావయ సర్వమసారం గర్భ వికృత్య స్వప్న విచారం. ఇదంతా మనం చెప్పుకుంటున్నదే రోజు. మళ్ళీ దీని గురించి మళ్ళా వివరించుకుంటూ ఉంటే మళ్ళీ మనకి టైం అయిపోతుంది. ఇది మళ్ళీ ఒకసారి పూర్తిగా వివరించుకున్నాం. దారాపత్యం క్షేత్రం విత్తం దేహం గేహం సర్వమనిత్యం ఇతి పరిభావయ సర్వమసారం గర్భ వికృత్య స్వప్న విచారం. భజ గౌరీశం గౌరీశం భజ మందమతే జల భవ దుస్తర జలది సుతరణం ధ్యేయం చిత్తే శివహర చరణం. మలవైచిత్రే పునరావృత్తి పునరపి జనని ఝఠరోత్పత్తి పునరప్యాశాకులితం ఝఠరం కిం నహి ముంచసి కథయే చిత్తం. మలవైచిత్రే పునరావృత్తి పునరపి జనని ఝఠరోత్పత్తి పునరప్యాశాకులితం ఝఠరం కిం నహి ముంచసి కథయే చిత్తం. భజ గౌరీశం గౌరీశం భజ మందమతే జల భవ దుస్తర జలది సుతరణం ధ్యేయం చిత్తే శివహర చరణం.
माया कल्पितमैन्द्रञ्जालं न हि तत्सत्यं दृष्टिविकारं ज्ञाते तत्त्वे सर्वमसारं मा कुरु विषयविचारम् माया कल्पितमैन्द्रञ्जालं न हि तत्सत्यं दृष्टिविकारं ज्ञाते तत्त्वे सर्वमसारं मा कुरु विषयं विचारम् भज गौरीशं गौरीशं भज मंदमते जलभवदुस्तर जलधिसुतरणं ध्येयं चित्ते शिवहर चरणम् रज्जौ सर्प भ्रमणारोपः तद्ब्रह्मणि जगदारोपः रज्जौ सर्प भ्रमणारोपः तद्ब्रह्मणि जगदारोपः मिथ्या माया मोह विकारं मनसि विचारय वारं वारम् रज्जौ सर्प भ्रमणारोपः तद्ब्रह्मणि जगदारोपः मिथ्या माया मोह विकारं मनसि विचारय वारं वारम् भज गौरीशं भज मंदमते जलभवदुस्तर जलधिसुतरणं चेयं चित्ते शिवहर चरणम् अन्योपायं नहि सत्यं गेयं शंकर शंकर नित्यं भज गौरीशं भज मंदमते अध्वरकोटि गंगागमनं कुरुते योगं चेन्द्रिय दमनं ज्ञानविहीनः सर्वमतेन न भवति मुक्तो जन्मशतेन अध्वरकोटि गंगागमनं कुरुते योगं चेन्द्रिय दमनं ज्ञानविहीनः सर्वमतेन न भवति मुक्तो जन्मशतेन भज गौरीशं भज मंदमते जलभवदुस्तर जलधिसुतरणं ध्येयं चित्ते शिवहर चरणम् सोहं हंसो ब्रह्मैवाहं शुद्धानन्दः सत्त्वपरोऽहम् अद्वैतोऽहं संगविहीने चेन्द्रिय आत्मनिखिले लीने सोहं हंसो ब्रह्मैवाहं शुद्धानन्दस्तत्त्वपरोऽहम् अद्वैतोऽहं संगविहीने चेन्द्रिय आत्मनि निखिले लीने भज गौरीशं भज मंदमते जलभवदुस्तर जलधिसुतरणं ध्येयं चित्ते शिवहर चरणम् शंकर किंकर माकुरु चिंतां चिंतामणिना विरचितमेतत् यस्सद्भक्त्या पठति हि नित्यं ब्रह्मणि लीनो भवति हि सत्यम् शंकर किंकर माकुरु चिंतां चिंतामणिना विरचितमेतत् यस्सद्भक्त्या पठति हि नित्यं ब्रह्मणि लीनो भवति हि सत्यम् भज गौरीशं भज मंदमते जलभवदुस्तर जलधिसुतरणं ध्येयं चित्ते शिवहर चरणम् भज गौरीशं भज मंदमते जलभवदुस्तर जलधिसुतरणं ध्येयं चित्ते शिवहर चरणम् भज गौरीशं भज मंदमते जलभवदुस्तर जलधिसुतरणं ध्येयं चित्ते शिवहर चरणम् जलभवदुस्तर जलधिसुतरणं ध्येयं चित्ते शिवहर चरणम् ध्येयं चित्ते शिवहर चरणम् ध्येयं चित्ते शिवहर चरणम् ध्येयं चित्ते शिवहर चरणम् ध्येयं चित्ते शिवहर चरणम्। जय बोलो सद्गुरु श्री रमण भगवान की जय।
ఈ రోజే ఒక పాట వచ్చింది, ఇంకా పూర్తి కాలేదు, కానీ వచ్చినంత వరకు బాగా వచ్చింది. అది ఒక 2 లైన్లు. అదొక్కటి, అది నిజానికి ఆయనకి అప్లికేషన్ పెట్టుకోవడం లాంటిది ఆ పాట. ఆ కీర్తన జోగ్ రాగం అది. దాని కొరవ మిగతా అదంతా కూడా చరణాలు అన్ని తర్వాత వస్తే రావచ్చేమో, మరి చూద్దాం. శరణాగతి చెందెనో లేదో తెలియదు రమణ. 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 దోషమునెంచక మనందరం అనుకుంటుంటాం, శరణాగతి చెందాము, నేను శరణ చెందాను అని. కానీ తెలియదు మనకి, నిజంగా శరణ చెందామో లేదో తెలియదు. అది ఆ ఈశ్వరుడే చెప్పాలి. శరణాగతి చెందెనో లేదో తెలియదు రమణ. శరణాగతి చెందెనో లేదో తెలియదు రమణ. శరణాగతి చెందెనో లేదో తెలియదు రమణ. రమణ దోషమునెంచక నను దరి చేరని. దోషమునెంచక నను దరి చేరని. దోషమునెంచక నను దరి చేరని. శరణాగతి చెందెనో లేదో తెలియదు రమణ. దోషమునెంచక దోషమునెంచక నను దరి చేరని. రమణ రమణ రమణ. దోషమునెంచక రమణ రమణ రమణ. శరణాగతి
శరణాగతి చిందెనో లేదో తెలియదు రమణ తెలియదు రమణ దోషము నెంచక దరి చేరని దోషము నెంచక దరి చేరని నెంచక దరి చేరని దోషము నెంచక దరి చేరని ఆ ఆ శరణాగతి చిందెనో లేదో శరణాగతి చిందెనో లేదో తెలియదు రమణ అరుణాచల రమణ అరుణాచల రమణ 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 ఆ ఆ ఆ శరణాగతి చిందెనో లేదో ఓ తెలియదు రమణ
ఇంకా మన రెగ్యులర్ క్లాస్ కి వస్తే చెప్పుకుందామా? ఏదో ఇంకో 2 పాటలు వింటే బాగుండేమో అనిపిస్తుంది సార్. పాటలు మళ్ళీ అరుణాచలం చెప్పుకుందాం. తీసుకెళ్లారు ఈ రోజు. అరుణాచలం తీసుకెళ్లారంటున్నా. అరుణాచలంలో ఉన్నారు కదా, కొత్తగా తీసుకెళ్ళలేదు ఉంది, లోపలే అరుణాచలం ఉంది. అరుణాచలం ఎంత కరుణతో కూడినటువంటిది అంటే అది, ఒరే మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదురా, నేను మీ లోపలే ఉన్నాను, కాస్త అలా లోపల చూసుకోండిరా అని. అంత కరుణ, అంత కరుణ. ఆ కరుణ ఏం చెప్తాం, ఆ కరుణ నేను కూడా అదే సార్, మేము మా లోపలే చూపించారని చెప్తున్నాను. చంద్రశేఖర అష్టకం పాడుకుందాం. సో ఈ రోజు ఎవరు వినే క్లాస్ అయినా మూడులో లేనంటున్నారు. కాసేపు చూద్దాం, చిన్నగా చెప్పుకుందాం, ఒక శ్లోకం అయినా అనేది పాడుకొని. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం, సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానలసాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. పంచపాదప పుష్పగంధి పదాంబుజద్వయ శోభితం, హాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం, భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం, చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. చంద్రశేఖర 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 పాహి మాం,
चंद्रशेखर 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 रक्ष माम् मत्तवारण मुख्य चर्म कृतोद्धरीय मनोहरम् पंकजासन पद्मलोचन पूजितांग्रि सरोरुहम् देव सिंधु तरंग सीकर सिक्त शुभ्र जठाधरम् चंद्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः चंद्रशेखर 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 पाहि माम् चंद्रशेखर 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 रक्ष माम् यक्षराज सखं भगाक्षहरं भुजंग विभूषणं शैलराज सुतापरिष्कृत चारुवामकलेभरम् श्वेलनीलगडं परस्वधारिणं मृगधारिणं चंद्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः चंद्रशेखर 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 पाहि माम् चंद्रशेखर 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 रक्ष माम् कुण्डलीकृत कुण्डलीश्वर कुण्डलं वृषवाहनम् नारदादि मुनीश्वर स्तुत वैभवं भुवनेश्वरम् अंधकांतकमाश्रितामर पादपं शमनान्तकम् चंद्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः चंद्रशेखर 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 पाहि माम् चंद्रशेखर 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 रक्ष माम् भेषजं भवरोगिणामखिलापदापहारिणं दक्षयज्ञविनाशनं त्रिगुणात्मकं त्रिविलोचनम् भुक्तिमुक्तिफलप्रदं सकलाघसङ्गनिबर्हणम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः चन्द्रशेखर चन्द्रशेखर चंद्रशेखर पाहि माम् चंद्रशेखर 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 रक्ष माम् भक्तवत्सलमर्चितं निधिमक्षयं हरिदम्बरं सर्वभूतपतिं परात्परमप्रमेयमनुत्तमम् सोमवारिण भूहुताशन सोमपानिलकाकृतिं चंद्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः चंद्रशेखर 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 पाहि माम् चंद्रशेखर 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 रक्ष माम् विश्वसृष्टिविधायिनं पुनरेव पालन तत्परं संहरन्तमपि प्रपञ्चमशेषलोकनिवासिनं क्रीडयन्तमहर्निशं गणनाथयूथसमन्वितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः चंद्रशेखर 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 पाहि माम् चंद्रशेखर 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 रक्ष माम् मृत्युभीतमृकण्डसूनुकृतस्तवं शिवसन्निधौ यत्र कुत्र च यः पठेन्न हि तस्य मृत्युभयं भवेत् पूर्णमायुररोगकामखिलार्धसम्पदमादरम् चन्द्रशेखर एव तस्य ददाति मुक्तिमयत्नतः चन्द्रशेखर 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 पाहि माम् चन्द्रशेखर 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 रक्ष माम्
चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 रक्ष मां चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 रक्ष मां चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 रक्ष मां चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 रक्ष मां 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 సార్ శివాష్టకం ఒక్కటి చదివి మనం క్లాస్లోకి శివాష్టకం ఒకటి చేయండి. ఏంటమ్మా శివాష్టకం శివాష్టకం ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం. प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानन्दे
गळेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गातरङ्गैर्विशालं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डवं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सुधाशुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा संगृहीतार्धदेहं गिरौ संस्थितं सर्पहारं सुरेशम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनम्राय कामं ददानं बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्तवं यप्रभाते नरशूलपाणे पठेत् सर्वदा भर्गसेवानुरक्तः सुपुत्रं धनं धान्यमित्रे कळत्रं विचित्रं समाराध्य मोक्षं प्रयाति विचित्रं समाराध्य मोक्षं प्रयाति विचित्रं समाराध्य मोक्षं प्रयाति। భగవాన్ సుబ్రహ్మణ్య స్వామి అవతారం అని చాలా మందికి నిదర్శనంగా చాలా మందికి అనుభవం అయింది. అది వాళ్ళకి అలా అయింది. అయి ఉండడంలో కూడా తప్పేమీ లేదు. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపుడు. జ్ఞానానికి పరాకాష్ట ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి. ఆ పేరులోనే సుబ్రహ్మణ్యం, బ్రహ్మణ్యం
సు మంచి ఉత్తమమైన బ్రహ్మణ్యము, బ్రహ్మముతో బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు. మరి అది భగవాన్ అంటే అది సాక్షాత్తు ఆ ఘనం, ఆ జ్ఞానము గాని ఘనీభవిస్తే, అనంతంగా ఉన్న జ్ఞానం ఘనీభవిస్తే భగవాన్ యొక్క శరీరంగా రూపు కట్టింది. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 మాం పాహి మాం సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 మాం పాహి మాం సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 మాం పాహి మాం సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 మాం పాహి మాం సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 మాం పాహి మాం సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 మాం పాహి మాం సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 మాం పాహి మాం సుబ్రహ్మణ్యం చెప్పండి, ఏం చేయాలి? ఏం చేయమంటే అది చేస్తాను. మీ ఇష్టం సార్, మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. ఏం లేదమ్మా, క్లాస్ చెప్తున్నాం, పాటలు పాడుకుంటారు, స్తోత్రాలు చేసుకుందాం. ఏదైతే ఏమి భగవాన్ సన్నిధిలో స్మరణలో ఉండాలి అంటే. సరే, ఒక అమ్మవారి స్తోత్రం చెప్పుకొని మళ్ళా అరుణాచలేశ్వరుడు అంటే అర్ధనారీశ్వరం కదా. అరుణాచలుడు అంటే అర్ధనారీశ్వరం. ఆ పర్వతం, ఆ కొండంతా కూడా అర్ధనారీశ్వర తత్వం. ఇద్దరు కలిసే ఉంటారు. అరుణాచలుడు అపీత కుచాంబ,
కాబట్టి భగవాన్ని ఎవరు అడుగుతారు తమాషగా, మీరు ఎప్పుడు అయ్యవారిని కొలుస్తారు అమ్మవారిని కొలవరేంటి అంటే, చూడండి ఆయన కూడా ఏదో పురుష పక్షపాతి అయినట్టు, స్త్రీ అంటే మళ్ళా అక్కడే ఇంకా ఇట్లాంటివి అడుగుతాం, ఊరికి అడుగుతాం తమాష అంటే అంటారు. అరుణాచలంలో విడివిడిగా కొలవలసిన అవసరం లేదు. అరుణాచలుడు అంటేనే ఆ మహాపర్వతం, అది అర్ధనారీశ్వర తత్వం. అది ఆ పర్వతానికి మనం ప్రదక్షిణ చేసాము అంటే, ఆ గిరి రూపంలో ఉన్నటువంటి పర్వతానికి అయ్యకి అమ్మకి ఇద్దరికి ప్రదక్షిణ చేసినట్టే. చూసుకో అమ్మా, ఇది భవాని అష్టకం. మరి లాస్ట్ వరకు పాడగలనో లేదో తెలియదు నాకు. न तातो न माता न बंधुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। भवाब्धावपारे महादुःखभीरुः पपात प्रकामी प्रलोभी प्रमत्ता कुसंसार पाश प्रबद्ध सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। न जानामि दानं न च ध्यानयोगं न जानामि तंत्रं न च स्तोत्रमंत्रं। ये తెలియదమ్మా, దానం చేయడం తెలియదు, ధ్యానం ఎలా చేయాలో కూడా తెలియదు, ఏం తెలియదు, తంత్రం మంత్రం ఏం తెలియదు. ఆమె దగ్గర తీసుకొని మనల్ని చేర్చాల్సిన దగ్గరికి చేర్చాలండి. न जानामि दानं न च ध्यानयोगं न जानामि तंत्रं न च स्तोत्रमंत्रं न जानामि पूजां न च न्यासयोगं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित् न जानामि भक्तिं व्रतं वापि मातः गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। कुकर्मी कुसंगी कुबुद्धि कुदासः कुलाचारहीनः कदाचारलीनः कुदृष्टिः कुवाक्य प्रबन्धः सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीधेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी।
अनाथो दरिद्रो जरा रोगयुक्तो महाक्षीणदीनः सदा जाड्यवक्त्रः विपत्तौ प्रविष्टः प्रनष्टः सदाहं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी। गतिस्त्वं त्वमेका भवानी 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 गतिस्त्वं त्वमेका भवा